తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల యొక్క ఎంపికను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల యొక్క పథకం అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అక్రమాలకు తావు లేకుండా అర్హులకే లబ్ధి చేకూరాలని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యొక్క లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మే 20లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలకు ఇళ్లను కేటాయించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించి వినియోగించని భూములను అర్హులైనటువంటి పేదలకు కేటాయించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపైన ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడంతో పాటుగా కూడా నిజమైనటువంటి భూ యజమానులకు చట్టబద్ధత హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లకే అధిక అధికారాలు ఇచ్చినట్టుగా కూడా మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలని, అక్రమాలకు తావు లేకుండా పథకం అమలు చేయాలని హెచ్చరించారు. అలాగే 1,00,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి మండలాల్లో అదనపు తహసీల్దార్ల నియామకానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి ఉమ్మడి సర్వేలు నిర్వహించాలని చెప్పేసి సూచించారు. లక్షకు పైగా జనాభా ఉన్నటువంటి మండలాల్లో అదనపు తహసీల్దార్లను నియమించనున్నట్లుగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలియజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, నిజమైనటువంటి భూ యజమానులకు చట్టపరంగా హక్కులను కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపైన ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేకూరేలా చేయాలని చెప్పేసి కోరారు. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎక్కువగా అధికారులను కలెక్టర్లకే ఇచ్చినట్లు మంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లులను సకాలంలో విడుదలయ్యేలా చూడాలని కూడా కలెక్టర్లకు మంత్రి తెలియజేశారు. ఇందిరమ్మ ఇల్లు అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే ఫలాలు దక్కేలాగా చూడాలని చెప్పేసి ఎక్కడా పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. రెవెన్యూ, అటవీ తదితర శాఖల మధ్య ఉన్నటువంటి భూ వివాదాల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయడమే మార్గమని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసు, నల్గొండ అర్బన్, రూరల్ ఎంఆర్ఓల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా మంత్రి పొంగులేటి దానికి అంగీకరించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.